మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవర్ థింకింగ్ అంటే ఏమిటి? ఓవర్ థింకింగ్ అనేది ఏదైనా విషయానికి గురించి ఎక్కువగా, నిరంతరం ఆలోచించడం. గతంలో జరిగిన విషయాలు లేదా భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి పదే పదే ఆలోచిస్తూ మనసు భయానికి, ఆందోళనకు గురవుతుంది. దీని వలన ఒత్తిడి, నిద్రలేమి, నిరాశ వంటి సమస్యలు వస్తాయి. ఓవర్ థింకింగ్ నియంత్రించేందుకు మార్గాలు: 1. ప్రస్తుత క్షణంలో ఉండటం. మీరు ఏమి చేస్తున్నారో దానిపై పూర్తిగా దృష్టి పెట్టండి. మైండ్ఫుల్నెస్ సాధన చేస్తే మంచి ఫలితం. 2. ఆలోచనలను వ్రాయడం. మనసులో వచ్చే ఆలోచనలను డైరీలో వ్రాయడం వలన ఆ భారాన్ని తక్కువగా అనిపిస్తుంది. సమస్యను బయటపెట్టి చూసే అవకాశం కలుగుతుంది. 3. ఫలితాల గురించి ఆలోచించకండి, కర్మపై దృష్టి పెట్టండి. భగవద్గీతలో చెప్పినట్టు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మన పని మనం చేస్తూ ఫలితం గురించి భయం వదలాలి. 4. శరీర శ్రమ, వ్యాయామం. ప్రతిరోజు 30 నిమిషాలు నడక, యోగా లేదా ప్రాణాయామం చేయడం మంచిది. ఇది మనసు ఉల్లాసంగా, స్థిరంగా ఉంచుతుంది. 5. ఫోన్ మరియు సోషల్ మీడియా దూరం పెట్టడం. ఎక్కువగా సెల్ ఫోన్, సోషల్ మీడియా వాడకం మనం ఆలోచనలు మళ్లీ పునరావృతం చేసుకునేలా చేస్తుంది. 6. ఆత్మవిశ్వాసం పెంచుకోండి. నేను నన్ను నియంత్రించగలను అనే నమ్మకం కలిగి ఉండండి. ప్రతిరోజు సానుకూలంగా ఆలోచించండి. 7. మంచి అలవాట్లు అభివృద్ధి చేసుకోండి. నిద్రను పక్కాగా పద్ధతిగా ఉంచుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. 8. ఆధ్యాత్మికతతో నిమగ్నమవ్వండి. ప్రార్థన, జపం, ధ్యానం వంటివి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. భగవంతుడిపై విశ్వాసం పెంచుకోవడం వలన భయం తగ్గుతుంది. మన ఆలోచనలు మన జీవితాన్ని రూపొందిస్తాయి. వాటిని నియంత్రించగలగడం ఒక శక్తివంతమైన నైపుణ్యం. ఇవి పాటిస్తూ ఓవర్ థింకింగ్ను క్రమంగా తగ్గించవచ్చు. మీరు కోరితే ధ్యానం చేసే సరళమైన పద్ధతి కూడా తెలుపగలను. మీరు ఆసక్తిగా ఉన్నారా?